కొంతసేపు ఏపీ పాలిటిక్స్ పక్కన పెడితే తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే జనసేన పోటీ చేయబోతుందా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి? ఖచ్చితంగా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి మనకు పోటీ చేసాం. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన కొంచెం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత, అదేవిధంగా బీజేపీ పార్టీ మీద మేము మలుచుకోలేకపోయాం. బీజేపీ మీద కానీ అదేవిధంగా జనసేన మీద కానీ. కానీ ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ మన ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మన తెలంగాణలో కూడా చాలా సమూలమైన మార్పులు వచ్చినాయి. ఇవాళ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ మనుగోడు లేదు. ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ చాలా ఏదైతే ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్యమైన నాయకులు కూడా పుట్టినలు తెలుగుదేశం. అటువంటి తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ రీస్టోర్ అయ్యి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. అదేవిధంగా మాకు కూడా మేము గత తాలూకులో కూడా ప్రజారాజ్యంలో తెలంగాణలో 2 సీట్లు గెలిచాం. మాకు కూడా నాయకత్వం ఉంది. నాయకత్వం లేమున్నా కానీ మాకు ప్రజల కార్యకర్తల బలం ఉంది. కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కానీ రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఖచ్చితంగా పోటీ చేయబోతుంది. ఓకే, మరింత బలోపేతంగా చేసుకోవాలని అనుకుంటుంది. సో మీరు ఇప్పుడు తెలంగాణలో HCU వివాదం అనేది నడుస్తుంది. సో దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్ గురించి. అవునమ్మా, ఇదైతే గచ్చిబౌలిలో జరిగినటువంటి ఏదైతే అమ్మా ప్రకృతి మనకు కొన్ని ఏదైతే వనరులు ఇస్తారు, ఖచ్చితంగా దాన్ని కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇవాళ మనం ఈ అడవుల్ని నరికేసి మన జీవన స్థలాలుగా ఏర్పరచుకోవడం వల్ల ఇవాళ ఎన్ని ప్రకృతి విపత్తులు వస్తున్నాయో మనందరం కూడా తెలుసు. ఇవాళ జనాభా పెరిగారు కదని చెప్పని మనం దానికి వేరే ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాలి తప్ప అక్కడ ఉన్నటువంటి పక్షుల మనుగడ, అదేవిధంగా వన్యప్రాణుల మనుగడ కోసం ఏదో ఒక అధికారాన్ని ఉంది కదని చెప్పని అధికారాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం చాలా దుర్మార్గం. ఈ యొక్క చర్యని మాత్రం జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తాను. ఎందుకంటే జనసేన పార్టీలో ముఖ్యమైన సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం మాకు ఒక సిద్ధాంతం. అదే ఆ పర్యావరణానికి హాని కలిగే వాళ్ళు ఎవరైనా కానీ మేము గత ప్రభుత్వంలో ఇదే మన రేవంత్ రెడ్డి గారితో కలిసి యురేనియం దానికోసం మేము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది జనసేన. దీనికి మాత్రం జనసేన మాత్రం వ్యతిరేకం. దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా జనసేన పార్టీ ఫ్యూచర్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? అమ్మ, మొన్న ఆవిర్భావ సభలో మేము విజయకేతనం అని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఏదైతే జనసేన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడ్డాం కార్యకర్తలుగా. ఆ కార్యకర్తలు ఇవాళ అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కార్యకర్తలు ఇవాళ నాయకులుగా ఎదిగి ఇవాళ చాలా మా అందరూ కూడా పదవులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ 175 నియోజకవర్గాల్లో కూడా 175 ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని ఏర్పాటు చేసుకోవడం, గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్రని అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తీసుకుని ఏదైతే మన ప్రభుత్వంతో పని చేయించుకోవాలో ఆ పనిని మనం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను కలిసి ఆ పనిని పూర్తి చేసుకోవడంతో పాటు జనసేన కార్యకర్తల వల్ల ఈ పని అయిందని చెప్పని ఒక బ్రహ్మాండంగా ప్రజల తరపున మార్పు వచ్చేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలు వేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆచరణ పెట్టడం జరిగింది. నెల రోజుల్లోనే మళ్ళా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా మార్చి గ్రామ స్థాయి నుంచి కూడా వేయడానికి జరుగుతూ ఉంది. 2029 నాటికి జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మరిన్ని సీట్లు కోరి మేము మరింత ప్రజలకు సేవ చేసి మరింత యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు, మా జనసేన నుంచి ఒక 100 మంది నాయకుల్ని, బలమైన నాయకుల్ని తయారు చేసి భారతదేశానికి ఇవ్వాలని, అటువంటి నాయకత్వాన్ని చేయడానికి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులుగా, ఒక జిల్లా స్థాయి నాయకులుగా, ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా, ఒక స్పోక్ పర్సన్గా తీర్చిదిద్దడానికి మొత్తం ఒక ప్రణాళిక. ఇదేంటంటే సుదీర్ఘమైన ప్రణాళిక, ఒక 20 సంవత్సరాల ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకున్నారు. ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ రానున్న 15 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే వారసత్వ రాజకీయాల నుంచి రారమ్మా, ఏదైతే గ్రామ స్థాయి నుంచి ఉన్నారో, పోరాటాల నుంచి పుట్టారో వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం అని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 2014లో చెప్పారు. మా యొక్క ఈ పోరాటంతో పాటు ఒక నాయకత్వాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణలో కూడా, మాకు తెలంగాణలో చాలా బలమైన యువ నాయకత్వం ఉంది, మహిళా నాయకత్వం ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అంటే
ఉద్యమాల పోరుటు గడ్డ. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సంపత్ నాయక్ అనేటువంటి యువ నాయకత్వం కూడా మాకు ఉంది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక బలమైన నాయకత్వం ఉంది. కాబట్టి ఆయన యువ నాయకత్వాన్ని ఒక బలమైన నాయకత్వంగా తీసుకొచ్చి జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా చేయడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన కార్యరూపం దాల్చారు. కాబట్టి అది ఇవాళ రేపు అయిపోదు, సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోదు. ఇది సుదీర్ఘమైన ప్రణాళిక. మాకు ఒక శిక్షణ, కఠినమైన శిక్షలు ఇచ్చి ఒక బలమైన నాయకత్వంగా ఏదైనా పార్టీలో రేపొద్దు నాకు పదవి రాకపోతే నేను జనసేనలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీలోకి వెళ్ళరు. అధికారంలో ఉన్నా అదే పార్టీలో ఉంటాం, అధికారాన్ని కోల్పోయినా మేము అదే పార్టీలో ఉంటాం. ఎందుకంటే మేము భారతదేశానికి ఒక సైన్యం ఎలా ఉందో జనసేన పార్టీకి సైన్యం మేమందరం. మా సైన్యం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది. మా సైన్య అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే. ఆయనతో ఉన్న ఒక సైన్యాన్ని నిర్మించడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, జన సైనికులు అంటారు మొత్తానికి. ఓకే, జనసేన పార్టీ ఏపీ తెలంగాణలే కాకుండా దేశవ్యాప్తంగా ఏమన్నా విస్తరించబోతుందా? ఖచ్చితంగా అమ్మా. ఇవాళ దక్షిణ భారతదేశంలో మొన్న మీ ఆవిర్భావ సభలో చూశారు, కర్ణాటక నుంచి వచ్చారు, అదేవిధంగా కేరళ నుంచి వచ్చారు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవిర్భావ సభలో మీరు గమనించాలి. అన్ని భాషల్లో కూడా, కన్నడ భాషలో కానీ తమిళంలో కానీ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పారంటే అక్కడ మాకు నాయకత్వం లేకపోయినప్పుడు కూడా అక్కడ మాకు కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలని ఖచ్చితంగా నాయకత్వాన్ని బలపరిచి ఆ కార్యకర్తల నుంచి బలమైన నాయకత్వం తీసుకుని దక్షిణ భారతదేశంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని విస్తరించి మేము పాగా వేసి అధికారంలోకి వచ్చాయని చెప్పడానికి మిత్ర పార్టీలా కాదు, కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక బలమైన ముద్ర పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో 2045 అని చెప్పని ఖచ్చితంగా ఆ రోజుకు మాత్రం దక్షిణ భారతదేశంలో మాత్రం జనసేన పార్టీ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక బలమైన ముద్ర మాత్రం వేసుకోబోతా ఉంది. మొత్తానికైతే మీరు కూటమి ప్రభుత్వంతోనే ఉండి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఓకే సార్, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.